దేవునితో 40 రోజులు. నాకు మనుష్యుల సాక్ష్యముతో పనిలేదు. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. మార్చి 14వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 4వ గురువారము. ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగుల్కొనేలా అని మోషే దేవునికి మొరపెట్టెను. మొదటి పఠనము నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనము వరకు. ప్రభువు మోషేతో, నీవు కొండదిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన నీ ప్రజలు భ్రష్టులైరి. వారు కన్నుమూసి తెరచునంతలో నా ఆజ్ఞమీరిరి. పోతదూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్ము తోడుకొని వచ్చిన దేవుడు ఇతడే అని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తల బిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డురావలదు. నా కోపము గనగనామండి వారిని బొగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టించెదను అనెను. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభూ, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొన నేల. నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఈ ప్రజలను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి కానరాకుండా చేయుటకే గదా అని ఐగుప్తీయులు ఆడిపోసుకోరా. కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలయును అను నీ తలంపు వీడుము. నీ సేవకులు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్కకందకుండునట్లు చేసెదను. నేను మాట ఇచ్చినట్లే ఈ నేలనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదుగనే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు ఇశ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 19 నుండి 20, 21 నుండి 22, 23 వచనములు. అందరూ, ప్రభూ, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ఈ జనులు హోరేబు వద్ద దూడను చేసిరి. పోత పోసిన విగ్రహమునకు దండము పెట్టిరి. ప్రభువు తేజస్సును గడ్డిమేయు ఎద్దు బొమ్మకు మారకము వేసిరి. అందరూ, ప్రభూ, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ఐగుప్తున మహాకార్యములు చేసి వారిని రక్షించిన దేవుని విస్మరించిరి. ఆయన ఐగుప్తున అట్టి అద్భుత కార్యములు చేసెను. రెల్లు సముద్రము వద్ద అట్టి భీకర కార్యములు చేసెను. అందరూ, ప్రభూ, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ప్రభువు ప్రజలను నాశనము చేయనించెను. కానీ తాను ఎన్నుకొనిన సేవకుడగు మోషే ఆయనకు అడ్డుపడి అతని కోపమును చల్లార్చి వారిని కాపాడెను. అందరూ, ప్రభూ, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనండి. సువిశేష పఠనమునకు ముందు వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపెను. ఆయనను విశ్వసించు వారు నాశనము చెందక నిత్యజీవము పొందుటకై అట్లు చేసెను. సువిశేష పఠనము. మీరు నమ్ముకునిన మోషేనే మీపై దోషారోపణ చేయును. అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 31వ వచనము నుండి 47వ వచనము వరకు. యేసు యూదులతో ఇట్లు చెప్పెను, నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు వేరే ఒకరు ఉన్నారు. ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను. నాకు మనుష్యుని సాక్ష్యముతో పనిలేదు. కానీ మీరు రక్షింపబడుటకే నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి. కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనగా, నేను చేయు క్రియలు
నా తండ్రి నాకు చేయ నియమించిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు తండ్రియే నన్ను పంపెనని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడును ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు, ఆయన పంపిన వానిని మీరు విశ్వసించరు, కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచి ఉండలేదు. నిత్యజీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు, అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుష్యుల పొగడ్తలను ఆశించువాడను కాను, నేను మిమ్ము ఎరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చియున్నాను, కానీ మీరు నన్ను అంగీకరించరు. ఎవడైనను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని గాక మనుషుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసించగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణ చేసెదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకునిన మోషేనే మీపై దోషారోపణ చేయును. మీరు నిజముగా మోషేను నమ్మి ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండెడివారు. ఏలయనా అతడు నన్ను గురించి వ్రాసి ఉన్నాడు. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మీరు స్వేచ్ఛగా జీవించండి, వెలుగునందు జీవించండి. తల్లి తన బిడ్డను మరచినను నేను నిన్ను ఎన్నడును మరువను అని పలికిన ప్రేమామయుడవైన ప్రభువా, మా జీవితములను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. మా పిల్లలు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి జ్ఞానమును జ్ఞాపకశక్తిని దయచేసి సహాయము చేయండి ప్రభు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.